తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గత 18 నెలలుగా పార్టీతో విభేదాలు ఉన్నాయని, తమ కొత్త పార్టీ 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు అన్నామలై. పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తానెంతో ప్రయత్నించానని, కానీ అది సాధ్యం కాలేదని తెలిపారు. తాను రాజీనామా చేయబోతున్నానని 2025 డిసెంబర్ 4న పార్టీకి చెప్పానని, ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత వెళ్లమని పార్టీ తనను కోరినట్లుగా వెల్లడించారు. 18 నెలలుగా పార్టీతో తనకు విభేదాలు ఏర్పడ్డాయని, తాను బీజేపీకి భారంగా ఉండాలనుకోవడం లేదని అన్నామలై వెల్లడించారు. తనతో పాటు ఇన్ని రోజులు నడిచిన ప్రతి ఒక్కరికి అన్నామలై ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల అన్నామలై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం. పార్టీతో కొన్ని వ్యూహాత్మక అంశాలపై విభేదాలు ఉన్న నేపథ్యంలో అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో బీజేపీలో చేరిన అన్నామలై తమిళనాడులో బీజేపీకి జోష్ తెచ్చారు. డీఎంకే అవినీతిపై, డీఎంకే ఫైల్స్ పేరుతో ఆయన చేసిన ఆరోపణలు, ప్రెస్ మీట్లలో ఆయన చూపించిన అగ్రెసివ్ వైఖరితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ హైకమాండ్ మాత్రం అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. పళనిస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీజేపీలోని పాత తరం సీనియర్ నేతలకు అన్నామలై పనితీరుకు అస్సలు పడడం లేదనే టాక్ చాలా కాలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అన్నామలై రాజీనామా తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నామలై తదుపరి పొలిటికల్ స్టెప్ ఏమిటనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గతంలో డీఎంకే అవినీతిని ఎండగట్టిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీలో ఉంటే అవన్నీ సాధ్యం కాదనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా అన్నామలై బీజేపీని వెడడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. அடுத்து நாம் இதெல்லாம் பேசிட்டோம், பழசை பேசிட்டோங்க, இருந்ததை பேசிட்டோம். அடுத்து ஆனந்தமாக அன்போடு தமிழ்நாட்டில் ஒரு அரசியல் இயக்கத்தை நாம் துவங்க இருக்கின்றோம். இது அரசியல் இயக்கமா, கட்சி இல்லையா அப்படின்னு நீங்க யாரும் கேட்கவே வேண்டாம். கண்டிப்பாக தமிழகத்தில் அடுத்து நடக்கக்கூடிய தமிழகத்தினுடைய பொது தேர்தலில் நம்முடைய கட்சி போட்டியிடும், அதில் எந்த மாற்று கருத்தும் இல்லை. அதற்கு நம்ம தயார் பண்ணணும், நிறைய லீடர்ஸை தயார் பண்ணணும், நிறைய கேடர்ஸை, வாலண்டியர்ஸை தயார் பண்ணணும், உத்வேகத்தோடு தயார் பண்ணணும். அவங்களுக்கு அந்த ஸ்கில் செட்டை நம்ம உருவாக்கி கொடுக்கணும். அதற்கு கொஞ்சம் நேரம் ஆகும்.